యశోద ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ అవుతున్నారు. యశోద ఆసుపత్రి నుంచి కేసీఆర్ నేరుగా నందినగర్లో తన నివాసానికి వెళ్లబోతున్నారు. యశోద ఆసుపత్రి దగ్గరకు కేసీఆర్ అభిమానులు అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలొచ్చారు. ఈ నెల 8 నుండి ఆసుపత్రిలో ఉన్నారు కేసీఆర్. 8న కేసీఆర్ కు తుంటి మార్పిడి ఆపరేషన్ జరిగింది. 8 రోజులుగా యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు కేసీఆర్. మనం చూస్తున్నాం భారీగా అభిమానుల తాకిడి సందడి మనం చూస్తున్నాం. యశోద ఆసుపత్రి వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే మాజీ సీఎం కేసీఆర్ అభిమానులంతా కూడా అక్కడకు చేరుకున్నారు. ఇప్పుడే కేసీఆర్ తనకు కేటాయించిన వాహనంలో బయలుదేరినట్టుగా కూడా మనకు అర్థమవుతోంది. యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు మాజీ సీఎం కేసీఆర్. ప్రస్తుతం అయితే వైద్యులు ఆరోగ్యం నిలకడగా ఉంది, ఇంటికి వెళ్ళిపోవచ్చని చెప్పిన నేపథ్యంలో ఆయన ఇంటికి చేరుకోబోతున్నారు. నందినగర్లో ఆయన నివాసానికి వెళ్ళబోతున్నారు. ఒక 2 నెలల పాటు మాత్రం విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. అభిమానులు కార్యకర్తలు కూడా అక్కడ సెల్లార్ నుండి అలాగే రోడ్డుపై కూడా మొత్తం కూడా వాళ్ళు అక్కడికి వచ్చి ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఇప్పుడే మాజీ సీఎం కేసీఆర్ నందినగర్కు బయలుదేరుతున్నట్టుగా మనకు విజువల్స్ బట్టి అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? కొద్ది క్షణాల క్రితం మాజీ సీఎం కేసీఆర్ నందినగర్ కు వెళ్లారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. కార్యకర్తలను వాహనాలకు అడ్డంగా ఉన్న వారిని అందరినీ జరిపి పోలీసులు ఆసుపత్రి అంటే కాన్వాయ్ కేసీఆర్ కాన్వాయ్ కు లైన్ క్లియర్ చేశారు. కొద్ది క్షణాల క్రితమే కేసీఆర్ కాన్వాయ్ బయలుదేరింది. ఆసుపత్రి నుంచి హరీష్ రావు, కేటీఆర్లు ఒక వాహనంలో వెళ్ళగా కేసీఆర్ తో పాటు పలువురు వైద్యులు కూడా కేసీఆర్ ప్రయాణిస్తున్న వాహనంలోనే వెళ్లడం జరిగింది. నందినగర్ నివాసానికి ఇక్కడి నుంచి నేరుగా నందినగర్ నివాసానికి కేసీఆర్ వెళుతున్నారు. కేసీఆర్ ఉన్న వాహనంలోనే పలువురు వైద్యులను కూడా ఉంచారు. ముందు జాగ్రత్తగా కేసీఆర్ వాహనంతో పాటు అంబులెన్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంబులెన్స్ లో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పలువురు వైద్యులు కూడా అంబులెన్స్ లో కూడా ఫాలో అవుతున్నారు. నందినగర్ లో నివాసానికి మరికొద్ది సేపట్లో కేసీఆర్ చేరుకొని ఉన్నారు. కృప. ఓకే శ్రీకాంత్, కాసేపటి క్రితమే బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వైద్యుల పర్యవేక్షణలోనే ఆయన నందినగర్లో తన నివాసానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఆయన వెహికల్లో బయలుదేరిపోతున్న దృశ్యాలు ఇవైతే. కాసేపటి క్రితం మాజీ సీఎం కేసీఆర్ ఏదైతే తన వాహనంలో బయలుదేరారో ఆ దృశ్యాలు. ఒక 5 నిమిషాల క్రితమే ఆయన డిశ్చార్జ్ అయ్యారు. కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే సీఎం అభిమానులంతా, మాజీ సీఎం కేసీఆర్ అభిమానులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. తమ అధినేతను చూసేందుకు పోటీ పడ్డారు. అయితే భద్రతా సిబ్బంది వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేస్తూ మరోవైపు కేసీఆర్ తన వాహనంలో నందినగర్కు పయనమయ్యారు. అయితే కొంతమంది వైద్యులు, యశోద వైద్యులు కూడా వాహనంలోనే ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఒక 2 నెలల పాటు మాజీ సీఎం కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టుగా అర్థమవుతోంది. మరి కాసేపట్లో యశోద ఆసుపత్రి నుంచి నందినగర్కు చేరుకోబోతున్నారు. ఇప్పటికే తన వాహనంలో బయలుదేరారు మాజీ సీఎం కేసీఆర్. వెంట వైద్యులు కూడా ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది.